యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అనండి అందరూ అని చదవండి అందరూ ఆ మాట. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి 3 సార్లు దేవునికి హల్లెలూయా చెప్పండి. ఇది ఒక దర్శనం. యెషయా ప్రవక్త చూస్తున్నటువంటి ఒక దర్శనం. పరలోకంలో ఏం జరుగుతుందో దాన్ని భూమి మీద ఉన్న మనకు తెలియజేస్తా ఉన్నాడు. పరలోకంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో దేవుడున్నాడు. ఆ దేవుని దగ్గర ఒక ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధించే వ్యక్తులు శరాపులు. ఫుట్ నోట్లో ఉంటది మహాదూతలను ఉంటది. శరాపులు అనగా మహాదూతలు. అంటే దూతలలోనే పెద్ద దూతలు. ఆయనను ఆరాధిస్తున్నటువంటి వారు 6 రెక్కలు కలిగిన వారు. ఒక్కొక్క దూతకు ఎన్ని రెక్కలున్నాయి? 6 రెక్కలున్నాయి. 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఎన్ని రెక్కలు మొత్తము? ఈ దూతల పేర్లేంటి? శరాపులు. చెప్పండి. వీరు ఎక్కడున్నారు? దేవాలయములో ఉన్నారు. దేవాలయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవాలయమును దేవుని యొక్క చొక్కా అంచు నిండుకొని మహిమతో ఉంది. వారు ఏమని ఆరాధన చేస్తున్నారు అనంటే, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 3 సార్లు చెప్పాలి మీరు. కాకులు దొల్లండి చెప్పకూడదు. శూష్యర్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. స్తోత్రం చెప్పండి. అది మ్యాటరు. దేవాలయములో ఉన్నవారు ఆరాధన చేస్తున్నారు. మరి దేవాలయానికి వచ్చిన మీరేం చేస్తున్నారు? దేవాలయంలో ఉన్నవారు తమ ముఖాలు కప్పుకున్నారు. దేవాలయంలో ఉన్నవారు వాళ్ళ కాళ్ళను కప్పుకున్నారు. దేవాలయంలో ఉన్నవారు ఎగురుతా ఉన్నారు. దేవాలయంలో ఉన్నవారు ఆ కింద రాస్తాడు గాన ప్రతిగానములు, సింగింగ్ అండ్ వర్షిప్. గాన ప్రతిగానములు, ప్రైజ్ అండ్ వర్షిప్. గాన ప్రతిగానములు, స్తుతి ఆరాధన. ఆమేన్. ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవాలయంలో గాన ప్రతిగానములు, స్తుతి ఆరాధన చేస్తా ఉన్నారు, పాటలు పాడుతా ఉన్నారు. కాబట్టి దేవాలయమునకు వచ్చినటువంటి వారు స్తుతి ఆరాధన చేయాలి. దేవుడు అన్నాడు,
యోహాను శుభవార్తలో 4:24 చదవద్దులే. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పై పెదవులతో ఆరాధించే వాళ్ళ ఆరాధన నాకు ఇష్టం లేదు. ఆ మకరందము నేను పీల్చుకోలేను. నేను ఆస్వాదించాలంటే మీరు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయుదురుగాక. కాబట్టి ఏమని ఆరాధించారు వాళ్ళు? పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో పడుచున్న నా యేసయ్యా వందనం ప్రభు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు బలవంతుడవై దయాళుడవై శ్రీమంతుడా ఆరాధన నీకే. ఆరాధనా స్తుతి దావీదు వలెనే స్తుతియో మహిమా ఎంతో అని మనము దేవుని ఆలయములో ఆరాధించుదుము గాక. దేవుని దూతలు ఏం చేస్తున్నారు? శరాపులు నిద్రపోవట్లేదు. వాళ్ళు నిద్రపోతున్నారా? పిల్లలతో ఆడుకుంటున్నారా? ఆడుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తా ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్ర. మన పాటలు దేవుణ్ణి పొగిడేవిగా ఉండాలి. మన పాటలు దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉండాలి. మన పాటలు దేవుణ్ణి ఆరాధించేవిగా ఉండాలి. మన పాటలలో దేవునికి మహిమ రావాలి. అలాంటి పాటలు మనం ఎంచుకొని మనం పాడాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని గొప్పతనం ఏమై ఉన్నదో పాటల ద్వారా తెలియచేయాలి. దేవుడు ఎంత గొప్పవాడో పాటల ద్వారా మనము తెలియచేసినప్పుడు ఆయన సంతోషించువాడై ఉన్నాడు. ఆ మహిమను ఆఘ్రానించేవాడై ఉన్నాడు. ఆస్వాదించేవాడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. కాబట్టి పరలోకములో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయములో దేవుడున్నాడు. ఆ దేవుని దగ్గర ఆరాధించడానికి శరాపులు ఉన్నారు. ఆ శరాపులకు ఒక్కొక్క దేవదూతకు 6 రెక్కలున్నాయి. ఆ 6 రెక్కలలో 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు, 2తో ఎగురుతూ ఉన్నారు. వారు ఎగురుతూ మౌనంగా లేరు. నోరు ఖాళీగా ఉంది కదా, ఆ నోటితో వారు ఏం చేస్తున్నారంటే యెహోవా పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచునే ఉన్నారట వాళ్ళు. నాన్ స్టాప్ ప్రైజ్ అండ్ వర్షిప్, నాన్ స్టాప్ గా స్తుతి ఆరాధన. ఆమేన్. ఆగేదేం లేదు. ఆగేదేం లేకుండా అబ్బో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవునికి ఆరాధన చేస్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏం చేయాలి? మనం కూడా ప్రతిరోజు ఏం చేయాలి? స్తుతి ఆరాధన. ఇంట్లో మైకులు పెట్టి స్తుతి ఆరాధన చేస్తే ఊరుకుంటారు ఇంట్లో? ఏమిరా శోధ కూడా. స్తుతి ఆరాధన మనము ఇంట్లో చేస్తే ఊరుకుంటారా?
అంటే ఎలా స్తుతించాలి ఇంట్లో మనం అనంటే, మీరు వంట చేసుకుంటూ కూడా స్తుతి ఆరాధన చేయొచ్చు. ఎలాగా? ఇలాగా కాదు. మీరు పాట పాడడం కూడా దేవునికి స్తుతి చెల్లించుటే. ఆమేన్. పాట పాడుతూ మీరు ఏమి చేసినట్టు? దేవునికి స్తుతి చెల్లించినట్టే. మీరు బైబిల్ చదవడం కూడా చెప్పండి దేవునికి స్తుతి చెల్లించినట్టే. మీరు సమయమనక అసమయమనక దేవుని మాటలు మాట్లాడినా, దేవుని పాటలు పాడినా, దేవుని గురించి మాట్లాడినా దేవుని ఆరాధన చేస్తున్నట్లే మీరు. ఆమేన్. కాబట్టి గంజించేటప్పుడు కూడా ఏం చేయాలి? బట్టలు ఉతికేటప్పుడు ఏం చేయాలి? అత్తను గుర్తు తెచ్చుకొని చండాలంగా తిట్టి దాని మీద ప్రతాపం చూపించే వాళ్ళు ఉంటారు. తప్పు. అంట్లు తోమేటప్పుడు శత్రువులు గుర్తొచ్చినప్పుడు పర్రా 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 వద్దు. బట్టలు ఉతికేటప్పుడు అలా వద్దు. పని చేసేటప్పుడు అలా వద్దు. మనం ఏమి చేయాలి? యా 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 ఏం చేయాలి? మనము స్తుతించాలి. ఆమేన్, ఆమేన్. ఎందుకనంటే స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది గనక అనుదినమాపని చేయుదుముగాక. పాయింట్లోనికి వస్తాను ఇప్పుడు. అది ఉపోద్ఘాతమే. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, దేవుని దూతలకు ఎన్ని రెక్కలున్నాయి? 6 రెక్కలున్నాయి. మొదటిది చెప్పండి. 2 రెక్కలతో ఏమి కప్పుకున్నారు వాళ్ళు? ముఖమును కప్పుకున్నారు వాళ్ళు. అంటే మరుగై ఉండే జీవితానికి సాదృశ్యము. ముఖమును కప్పుకొనుటనగా మనము మరుగైపోవాలి. దేవుడే మన క్రియలతో బయలుపరచబడాలి. దేవుడే మన ప్రవర్తనలో బయలుపరచబడాలి. దేవుడే మన యొక్క యాటిట్యూడ్లో బయలుపరచబడాలి. దేవుడు మన యందు కనపరచబడాలి తప్ప మనం కనపడాలని కోరుకోకుందుముగాక. మన యందు ఎవరు ప్రత్యక్షపరచబడాలి? మన మాటలలో ఎవరు కనపడాలి? మన ప్రేమలో ఎవరు కనపడాలి? మన ప్రవర్తనలో ఎవరు కనపడాలి? మన భక్తిలో ఎవరు కనపడాలి? మన జీవిత విధి విధానాలలో ఎవరు కనపడాలి? చెప్పండి సంగమా, ఎవరు కనపడాలి? యేసు కనపడాలి. మనం మరుగైపోవాలి. ఎన్నటెన్నటికి ఆయనే కనపడాలి, మనం మరుగైపోవాలి. ఆయన హెచ్చింపబడాలి, మనము తగ్గించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరుగైపోయే జీవితం నేర్చుకుందుముగాక. కనపడాలని ఏమి చేయొద్దు. పేరు ప్రఖ్యాతుల కోసం పోరాడొద్దు. గౌరవ ఘనతల కోసం ఎదురు చూడొద్దు. రాజన్న మెచ్చుకోవాలి అని ఆశపడొద్దు. అక్క దగ్గర మార్కులు కొట్టేయాలని అనుకోవద్దు. మీరు ఏమి చేసినా దేవుని కొరకు చేస్తున్నారు కాబట్టి దేవుడు చూస్తున్నాడనే స్పృహ మనకుంటే ప్రతిఫలం ఇచ్చువాడు. కోన్ హే ऊपर, कौन है कौन है कौन है ऊपर? ऊपर कौन है? यीशु मसीह है. మార్కాపురం బాద్షా. బాద్షా అంటే మీకు సినిమాలే గుర్తొస్తాయి. ఆ దరిద్రమే కదా మంది. మార్కాపురానికి బాద్షా ఎవరు? మనమేనా? మనమేడయా? యేసయ్య. ఆమేన్. డాన్ ఎవరు? డాన్ అంటే మీరు విలన్ అనుకుంటారు. నాయకుడు ఎవరు? అన్ని జరిగించేవాడెవరు? కర్త కర్మ క్రియ యేసయ్య. నీ జీవితానికి బాద్షా ఆయనే, నా జీవితానికి బాద్షా ఆయనే. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. అది మ్యాటర్. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము కనపడాలని కోరుకోవద్దు. మనము కీర్తి ప్రతిష్టతలు కోరుకోవద్దు. మనము పేరు ప్రఖ్యాతలు కోరుకోవద్దు. మనము మన యొక్క ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క వైఖరి ద్వారా, విధి విధానాల ద్వారా, జీవిత విధానాల ద్వారా మన యందు యేసు కనబడునుగాక. నిన్ను చూస్తే ఏమనుకోవాలనంటే క్రైస్తవురాలు అనుకోవాలి. నిన్ను చూస్తే ఏమనుకోవాలంటే క్రైస్తవుడు అనుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలా అనుకోవాలి. మనం మరుగైపోవాలి. దేవుడు మన యందు కనపడాలి. మనం మరుగైపోవాలి. దేవుని ప్రత్యక్షత మన యందు బయలుపరచబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం.
మనం ఇచ్చే కానుకలైన ఎవరో చూడాలని వద్దు, మనం మరుగైపోవాలి. నీ కుడి చేయి ఇచ్చేది ఎడమ చేయి కూడా తెలియకూడదు. నీ కుడి చేయి ఇచ్చే కానుక ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అంత జాగ్రత్తగా ఇవ్వాలి నువ్వు. దాని అర్థం ఏంటంటే 10 మందికి చెప్పుకోకూడదు, నేను అందిస్తున్నాను ఇందిస్తున్నాను అట్లా ఇట్లా అని మనం చెప్పుకుంటే దేవుని వాక్యం అంటుంది నీవు అప్పుడే ప్రతిఫలం అనుభవించేసావని చెప్తుంది. ప్రతిఫలము అప్పుడే అనుభవించేసావు. బట్ మనం అలా ఉండకూడదు. పేరు ప్రఖ్యాతల కోసం మనం ప్రయాసపడకూడదు. గౌరవ ఘనతల కోసం మనం ప్రయాసపడకూడదు. మనం చేసే ఏదైనా మనం మరుగైపోతూ ఉండాలి. దేవుడే బయలుపరచాల్సిన సమయంలో బయలుపరుస్తాడు. దేవుడే హెచ్చించాల్సిన సమయంలో హెచ్చిస్తాడు. దేవుడే మీ గురించి చెప్పాల్సిన టైంలో తెలియజేస్తాడు. దేవుడే మీకు ఆ మెప్పును కలిగించాల్సిన సమయంలో కలిగిస్తాడు. ఎందుకనంటే మనము దేవుని వారము, దేవుడు మన యందు కనపడాలి. అంతే. మనం ఎవరి వారము? దేవుడు మన యందు కనపడాలి తప్ప మనము సమాజానికి కనపడాలని మనం చేసే వాటిని వెలుగులోనికి తీసుకురావాల్సిన పని లేదు. దేవునికి తెలిస్తే చాలు, అంతే. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఇట్లా ఓపెన్ చేసి డబ్బులు ఇచ్చేటప్పుడు, కానుకలు ఇచ్చేటప్పుడు అందరికి కనపడాలి. 116 116 సరే అమ్మా, బాగా బలంగా ప్రార్థన చేయాలా, 116 ఇస్తున్నా అంటుంది. సరే అమ్మా, నేను ఎప్పుడు చూడలేదు 116 కూడా, నాకెవరు ఇయ్యలేదు 116. తెలియకనా లేకపోతే కనపడాలనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఎంత ఇచ్చేది దైవజనుడికి నీకు తెలిస్తే చాలు. దేవుడికి అన్ని తెలుసు. దైవజనుడై నాకు తెలిస్తే చాలు. నేను ఎలాగూ చూసుకుంటాను కనుక మీరు ఇచ్చినప్పుడు దశమ భాగాలు ఎవరు ఇస్తున్నారు, కానుకలు ఎవరు ఇస్తున్నారు, స్పెషల్ కానుకలు ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ నాకు ఐడియా. మీరు చేతిలో పెట్టగానే అది 500 రూపాయల నోట, 200 నాకు అర్థమైపోతుంది. కొంతమంది నేను కూటాలకు పోయినప్పుడు ప్రార్థన అయిపోయి చివరి ప్రార్థన చేస్తూ ఉంటాను. వాళ్ళ ఇంట్లో ఇంకా బ్లెస్సింగ్ ప్రేయర్ చేసి బెనిడిక్షన్ ఇచ్చి వచ్చేద్దాం అనుకున్న టైంలో ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా నువ్వు అన్న కానుక అని చెప్పేసి ఆమె ఆయనకి ఇస్తుంది. నేను ప్రార్థన చేస్తా ఉంటా, నేను గమనిస్తుంటలే. కొంతమంది దొంగలు ఉంటారు. ఆమె ఏం చేసిందంటే మా ఆయనతో ఇప్పిద్దాము అన్నకు కానుకని ఆమె ఉద్దేశం. ఆయన తీసుకొని అందరు కళ్ళు మూసుకొని ఉంటారు. నేను కూడా ప్రార్థన చేస్తా ఉంటాను, నేను మూసుకొని ఉంటానని వాళ్ళు అనుకుంటుంటారు. ఒక నోటి తీసి లోపల పెట్టుకొని మిగతా చేతిలో గిర్రుగా పట్టుకొని ఉంటాడు. దొంగలు. అరే నాయన మీదే కదా సొమ్ము. అననీయ సఫీరాలతో ఏమంటాడు, మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా, ఎందుకు పరిశుద్ధాత్మను మీరు మోసగిస్తున్నారు? ఎవరిని మోసగిస్తున్నారు? రాజన్నను కాదు మీరు మోసగించేది. ఎవరిని? పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు. కూటాలు జరుగుతూ ఉన్నాయి. కూటాలు ఇంట్లో ఎవరు అడిగితే వాళ్ళ దగ్గర బలవంతంగా రుద్దం కదా, ఎవరు అడిగితే వాళ్ళ దగ్గర ప్రార్థనలు పెడతా ఉన్నాం. మనం ఒక ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో సమస్యలని చెప్పారు, ప్రార్థన చేశాం. కొంచెం కలిగిన కుటుంబమే, ఆర్థికంగా అంత ప్రార్థన చేసాం. పాస్టర్ అమ్మ నేను బాగా ప్రార్థన చేశాం. అంత అయిపోయిన తర్వాత ఇక భోజనం పెట్టారు. నేను తినాల్సింది నేను తిన్నాను, పాస్టర్ గారు తిన్నారు. ఇక ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ఆమె కానుకిచ్చింది. కానుకిస్తే వచ్చి ఇంటికి వచ్చి చూసుకుంటే 20 రూపాయల నోటు ఇచ్చింది. స్వామి దేవుడు లేదు, ఏం లేదు, అదే జరిగేది. స్వామి అంటే ఎట్టయితుంది? మరి లేనోళ్ళేం కాదు, కలిగి ఉన్న వాళ్ళే పరిశుద్ధాత్మను మోసం చేయకండి. దేవునికి స్తోత్రం. మనం మరుగైపోవాలి. మన దగ్గర ఏముందో దేవునికి తెలుసు. మనం ఎలాంటి వారమో దేవునికి తెలుసు. మన స్థితిగతులేంటో దేవునికి తెలుసు. అన్ని తెలుసు. కాబట్టి మనం మనుషులకు కనపడవలనని ఏది చేయక
దేవుడు పరలోకమందున్న దేవుడు నాకు చూసి ప్రతిఫలం ఇస్తాడన్నట్లుగా చేయాలి మనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది 100 ఈ గంట ప్రార్థనలకు వస్తా ఉన్నా కదా, 100, కొంతమంది 200, కొంతమంది 300, కొంతమంది 400, 500 అంటే ఇంకా గొప్పేలే. ఇంక అబ్బా ఈరోజు 500 కొంచెం గ్రేటే. ఇంకా నాకు 500 కానికి ఇచ్చారంటే గ్రేటే. 1000 రూపాయలు అని అంటే పర్వాలేదు, ఈ నెలలో ఏదైనా కార్యక్రమం చేయాలి, మనం ఫలాన్ని కట్టాలా, ఫలాన్ని చేయాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పర్వాలేదు. నేను ఎలాగూ సభలకు వెళ్తా ఉంటాను, కూటాలకు బయటికి వెళ్ళిపోతా ఉంటాను. దేవుడు అక్కడ నాకు సమృద్ధిగా వర్తమానం విన్నవాళ్ళు నాకు సమృద్ధికి ఇస్తూ ఉంటారు. అవి తీసుకొచ్చి నేను ప్రతి నెల కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో ఏర్పాటు చేస్తూ చక్కగా నేను చేసుకుంటూ వస్తా ఉన్నాను. ఏమి ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర మనము మరుగై ఉండడం నేర్చుకోవాలి. దేవునికి సమస్తము తెలుసు, దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మొదటిది ఏంటిదంటే మనము కనపడకూడదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తగ్గించబడతారు. మనకు మనం హెచ్చించుకున్నామో మనం తగ్గించబడతాం. మనకు మనము తగ్గించుకున్నామో దేవుడు మన స్థాయిని హెచ్చిస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము ఏమి తిందుమా, ఏమి ధరిద్దుమా, ఎలా చేస్తున్నామా, ఈ ఐహిక విచారాలలో నుంచి బయటకు వచ్చి మనం ఏమైపోవాలంటే ప్రతిరోజు మనము తగ్గించుకుంటూ నా యందు దేవుడు కనపడాలి, నా యందు దేవుని క్రియలు కనపడాలి, నా యందు దేవుని ప్రవర్తన కనపడాలి, నా యందు దేవుని మాటలు కనపడాలి, నా యందు దేవుని యొక్క వైఖరి కనపడాలని దేవుని స్వరూపంలోనికి వచ్చున్నట్లు ప్రయాసపడుదుము గాక. ఆమేన్, ఆమేన్. ఏం పర్వాలేదు, మనం ట్రై చేయొచ్చు దేవుని పోలికలోనికి రావడానికి. ఆమేన్. దేవుని పోలికలోనికి రావడానికి మనం ట్రై చేయాలి. రెండో విషయంలోనికి వచ్చేస్తాను. రెండో విషయం ఏంటి? వాళ్ళు రెండు రెక్కలతో ఏం కప్పుకున్నారు? కాళ్ళు కప్పుకున్నారు. 2 రెక్కలతో. ఆమేన్. ఏం కప్పుకున్నారు? కాళ్ళు కప్పుకున్నారు. కాళ్ళు కప్పుకొనుట అనగా దేవుని మీద ఆధారపడుట. చెప్పండి, చెప్పండి అందరూ. దేవుని మీద ఆధారపడుట. దేవుని పిల్లలు దేవుని మీద ఆధారపడాలా, ఆధారపడడం నేర్చుకోవాలా. డబ్బులు దేవుడిస్తాడు, ఆరోగ్యం దేవుడిస్తాడు, పరిస్థితులు దేవుడు చక్కపరుస్తాడు, స్వస్థత దేవుడిస్తాడు. ఏదైనా కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలా మనం. దేవుని మీద కాకుండా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం ఒక మాట చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం ఏమని? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. చాలు. హలో, ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో 5వ వచనంలో చదువుకున్నాం. ఇప్పుడు మనం దేవుడు అంటా ఉన్నాడు, మీరు దేవుణ్ణి ఆశ్రయించకుండా నరులను ఆధారము చేసుకొని, అంటే శరీరులను ఆధారము చేసుకొని మీరు జీవితాన్ని గడిపితే మీకేమొస్తుంది? అరే చెప్పండి, ఏమొస్తుంది? దాంట్లో ఉంది కదా. మీరేం కొత్తది సృష్టించగాకండి. మనం కొత్తది కలిపినా, ఉన్నది తీసేసిన, ప్రకటన గ్రంథంలో ఉన్న తెగులు మన కొత్తవి. మనకెందుకు అది? దాంట్లో ఉన్నది చెప్పండి, ఏమొస్తుంది? మరి నరులను ఆధారం చేసుకోకూడదు. ఎందుకు? మనుషులు అంతం వరకు తోడుగా రారు, కొంతకాలమే ఉంటారు. ఈ రోజున్నాడు రేపు కనపడ్డు. మాట ఇస్తారు కానీ మాట తప్పుతారు, ఇదిగో అదిగో అంటారు.
ఈ లోపే చావు మేళం వచ్చేస్తుంది. ఎంతమంది పాపం పెళ్లిళ్ళ టైంలో వాళ్ళు ఇస్తారులే వీళ్ళు ఇస్తారులే ఎదురు చూసి ఇంకా కట్నం ఇవ్వాల్సిన టైంలో వాళ్ళ దగ్గరికి పోతే ఇద్దామనుకున్నా కానన్నా కానీ అటాడి విన్నారా? చాలా చూసా నేను. ఓన్నో ప్రార్థన చేయన్నా, ఓన్నో ఇప్పుడు లేవంటున్నాడన్నా, ఓన్నో వాళ్ళకి రేపు కట్టాలన్నా, కట్నం ముందు సగం కట్నం ఇవ్వాలన్నా, ఓన్నో ఓన్నా అని ఏడుతారు. నరులను ఆధారం చేసుకుంటున్నారు, శరీరులను ఆధారం చేసుకుంటున్నారు, మోసపోతా ఉన్నారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, శరీరాలను ఆధారం చేసుకుంటే శాపం వస్తుంది. దేవుని వాక్యం ఏమన్నది? మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన ఫలితము లేదురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే. పాడండి, నాకు గుర్తు లేక నేను ఆపిన, మీరు దొగులుకున్నారు కదా అని. మూడవది బాయ్, మూడో లైన్ ఏంటిది? ఆ పాటలో మూడో లైన్ ఏంటిది? ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. నాకు దగ్గోళ్ళు మీరు, అందుకే దేవుడు ఎవరికి ఎవరిని అప్పగించాలనో వాళ్ళకి. నాకే దొరికిండ్రు మీరు పోయి అంత డూడు బసవన్నలు. అయ్యగారికి దండం పెట్టు, గంగిరేది అయ్యగారికి అట్లా తయారైనరు మీరు. ఎవరికి ఎవరు అని పాటలు పాడుకుంటున్నాం, ఆచరణలో పెట్టాలి మనం. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకనంటే మనుషులను మనం ఆధారం చేసుకొని బ్రతకూడదు. అందుకే నేను పరిచర్యను మనుషులను ఆధారం చేసుకొని చేయట్లేదు. నేను చేస్తున్న పరిచర్య దేవుని ఆధారం చేసుకొని చేస్తా ఉన్నాను. దేవుని జోబిలో డబ్బులు తీసుకుంటున్నాను నేను, దేవుని చేతిలో నుంచి తీసుకుంటున్నాను నేను. ప్రతి చిన్న విషయానికి మోకాళ్ళే, ప్రతి పెద్ద విషయానికి మోకాళ్ళే. కష్టం వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన, ఇంకా శ్రమ వచ్చినప్పుడు 3 రోజులు. అయ్యో నేను భరించలేకపోతున్నాను, పెట్టు 12 రోజులు. మోకాళ్ళ ప్రార్థనతో నేను మరుగైపోతూ, దేవుణ్ణి కనపరుస్తూ, నేను నా కాళ్ళను కప్పుకుంటూ దేవుని మీద ఆధారపడుకుంటూ వస్తా ఉన్నాను. ఇంత సేవ ఇక్కడ జరుగుతుందంటే మనుషులని బట్టి కాదు, యేసుక్రీస్తు మీద ఆధారపడబట్టి జరుగుతా ఉంది ఈ సేవ అంతా. మీరిచ్చే కానుకలు కొంచెం తోడన్నమాట, వాటికి ఏదో వేడి నీళ్లకు చల్ల నీళ్లు తోడంటారు కదా, అలాగున్నా వాటన్నిటిని కలుపుకొని ఈ పరిచర్యను ముందుకు కొనసాగిస్తా ఉన్నాను. దేవుని మీద ఆధారపడుతున్నాను డబ్బుల కోసం, దేవుని మీద ఆధారపడుతున్నాను ఆరోగ్యం కోసం, దేవుని మీద ఆధారపడుతున్నాను ఆత్మల సంపాదన కోసం, దేవుని మీద ఆధారపడుతున్నాను ప్రతి చిన్న విషయం కోసం. దేవుని మీద ఆధారపడతా ఉన్నాను, మనుషుల మీద కాదు. స్తోత్ర. సంగమా, మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో మీరు కూడా మొదటిగా దేవుని మీద ఆధారపడి ఆ తర్వాత మనుషుల దగ్గరికి వెళ్ళండి తప్ప, ముందు మనుషుల దగ్గరికి వెళ్ళి వచ్చి దేవుని మీద ఆధారపడితే నష్టపోతావు. నువ్వు మొట్టమొదటి ప్రయత్నం, నువ్వు దేవుని వైపు చూడాలి, నువ్వు దేవుని మీద ఆధారం చేసుకొని జీవనం సాగించాలి. నువ్వు దేవుని మీద ఆధారపడి, నేను దేవుని మీద ఆధారపడతాను, ఇప్పటికి కాదు ఎప్పటికైనా ఆయన మీదనే ఆధారపడతాను, నేను ఆయన్నే నమ్ముతా. దేవుని మీద ఆధారపడి పరిచర్య చేస్తా ఉన్నాను. దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఆయన నమ్మదగిన వాడు ఎప్పటికైనా కూడా, మనుష్యులు కారు. చెప్పండి,
మనుషులు కారు. గుర్తు తెచ్చుకో మీ ఇంట్లో వాళ్ళను, గుర్తు తెచ్చుకొని రక్త సంబంధాలను, గుర్తు తెచ్చుకొని బంధువులను. నమ్మదగిన వారా? నో, నాట్ ఎట్ ఆల్. కానీ యేసయ్య నమ్మదగిన వాడు. నువ్వు ఏ సమయంలోనైనా పిలిస్తే పలికే దేవుడు ఆయన. అందుకే నేను ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ వస్తాను. అయ్యా బేటా, మే హోనా బేటా, రుకో 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 జర, ఎందుకురా భయపడుతున్నావు? నేనున్నా కదా. మనుషులకెళ్ళి ఎందుకు చూస్తావురా? నేనున్నా కదా నీతో అని అనుదినము ధైర్యపరుస్తుండబట్టే ఈ పరిచర్య చేస్తా ఉన్నాను నేను. లేకపోతే మీరు పెట్టే టార్చర్కి ఎప్పుడో ఈ ఫ్యాన్కే ఉరేసుకొని తెచ్చేటోడు నేను. మీరు అట్ట టార్చర్ పెడతారు నన్ను. ప్రేమతో ప్రేమతో చంపుతారు. బాలకృష్ణ కంటి చూపుతో చంపితే మీరు వంటలు చేసి చంపుతారు, టీలిచ్చి చంపుతారు, అన్నం పెట్టి చంపుతారు. చికెన్లో ఉన్న కాడికి నైలు నది నీళ్ళన్నీ పోసినట్టుగా నూనె పోసి చంపుతారు. యోర్దాను నది మీ ఇంట్లోనే పారుతుంటది. తినన్న ఏం కాదు, అమ్మ నేను తినకూడదు, ఒక పూటకేంగా తిను. మీ ప్రేమ నన్ను ఉరితాడు హ్యాంగింగ్ అనమాట, ఇంకేముండదు. మీరు పెట్టే టార్చర్ మామూలుదా తల్లి? దేవునికి స్తోత్ర. ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం గనక ఉంటే మొట్టమొదటిగా చచ్చిపోయేది పాస్టర్లే. విశ్వాసుల ప్రేమ అంత గొప్పది. మీరా సరిగా చెయ్యరు. టీ పానకం చేసినట్టు చేస్తారు. దాంట్లో ఉన్న కాడికి నీళ్లు బాస్తారు, ఉన్న కాడికి అదేంటిది అది చక్కెర వేస్తారు. అది ఉదయం ఎప్పుడో మీరు ఉదయం టీ తాగేటప్పుడు చేసుకొని ఉంటారు దాన్ని కూడా. నేను వచ్చేది సాయంత్రం మీ కొంపలకు. దాన్ని మీరు డ్యూటీకి పోయేటప్పుడు మళ్ళా కొన్ని నీళ్లు పోసి దాన్ని కాగబెట్టింటారు. ఉదయం తాగింటారు, మళ్ళా అప్పుడు తాగింటారు, మళ్ళా భోజనం టైంలో వచ్చి మళ్ళా తాగింటారు. దాన్ని వేడి చేసుకొని పొరపాటున నేను 5 గంటలకు వస్తా, మళ్ళా దాన్నే వేడి చేసి మరిగిచ్చి 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 టేస్ట్ ఏమన్నా మారుతుందేమని చక్కెరేసి తాగన్నా. తాగ, అన్న పెట్టింది తాగు, అక్క పెట్టింది తాగు, అమ్మి పెట్టింది. ఎవరు? అంకుల్ తాగ, అంకుల్ అంకుల్. గుండె దడ 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 దడ, అది నాది మామూలు గుట్టుకుంటుంటుంది. నాది అట్టాడిది, నా లంగ్స్, నా గుండె. ఎస్ ప్రభా, ఉన్నవా? ఉన్నరా, నన్ను వదిలేరు, ఈ ఒక్కసారి వదిలేరు ప్రభా. మరి తాగురా, మళ్ళా వాళ్ళు బాధ. మీ ప్రేమ చాలా గొప్పదమ్మా. దేవునికి స్తోత్రం. అయ్యా నేను ఇది తినకూడదు అయ్యానంటే, ఈ ఒక్క పూటకేం కాదులేనా, తిను. మీ పోడు వల్లాక రేపు హైదరాబాద్ పోతున్నా. రేపు పోయి ఈ దిక్కుమాలిన డైట్లో నుంచి బయటకు వస్తా. బయటకు వచ్చి అప్పుడు ఏదో కాస్త బలమైన ఆహారం తింటా, చెత్త కాకుండా. తింటే గాని ఏందో ఏమైందో అన్నకు తగ్గిపోయింది. ఇంకా చూసినవా? ఆగు, ఆవుగై తాగు. బెలూను ఊదినట్టు ఊదాలి కదా మీకు. అప్పుడు నేను కూర్చోలేక నిలబడలేక మెట్లు ఎక్కితే అప్పుడు మీకు తృప్తి. ఇంకా ఇది మా అన్న. ఆయాస పడుతూ రొప్పుతుంటే అప్పుడు మీకు సంతోషం. మీరు దోశలేసి చపాతీలేసి నీళ్ళల్లో దేవేసి నూనెను దేవేసి దాన్ని పట్టుకుంటే కారుతా ఉంటుంటుంది. ఎట్టుందన్నా? బాగుందే? అమ్మే చేసింది. నువ్వు వచ్చున్నావని టౌన్లో ఉంటావు కదా, నూనె ఎక్కువ వేసిందన్న. టౌన్లో వాళ్ళ నూనె ఎక్కువ తింటారు. మేమేం చెప్పినామా? మీలాంటి మనుషులమేగా. టౌన్లో ఉంటే స్పెషల్గా ఏమన్నా తింటారా? అదేగా తినేది. నువ్వు వస్తున్నావని చక్కెర వేసినామంటారు, నువ్వు వస్తున్నావని నూనె వేసినామంటారు, నువ్వు వస్తున్నావని అన్నం ఉడకకుండా పలుకులు తినో, ఉడకదది.
అమ్మా ఆ అడుగుదన్నే అమ్మా ఇది పైన ఉడకలేదంటే, పైదంతా తీసేసానన్నా వేసింది అంటే దాని అర్థం ఏంది? అది అసలు అది సంగతి. అది సంగతి. దోసకాయలు కోసేటప్పుడు చూడాల మిమ్మల్ని. అది షేదని తెలుసు కదా. ఊరిక కొంచెం ఒక ముక్క కోసుకొని కాదమ్మా, ఒక ముక్క కోసుకొని తింటే బాగుంటది. ఇట్ట కోసి నాకుతారు, మొఖం కూడా కడుక్కొని ఉండరు, దాంతోనే సాంబార్ చేసి నాకు పెడతారు. అమ్మా మీ ప్రేమకు దండమమ్మా, నేను ఈ గతి పట్టడానికి మీరేనమ్మా కారణం. మీ మీద రాసి చచ్చిపోతానమ్మా నేను. ప్రభువుకు చెప్తా, ప్రభువా వీళ్ళ మీద రాస్తున్నా, వీళ్ళేనాయన, నేను ఈ గతి పట్టడానికి వీళ్ళేనయ్యా. అమ్మా ఒక ముక్క తీసుకొని ఊరికే అది చేదు ఉందా సుత్తే సునీతక్క సరిపోదు. మొదలే ఉదయాన్నే మీరు ముఖం కడిగి ఉండరు, రాత్రి అంతా జొల్లు గార్చుకొని ఉంటారు. అరే దైవజనుడిని చేస్తున్నాము, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దాం, ఆయనకి ఏం కావాలో ముందు అడుగుదాము. అదిలే చేస్తారు, ఇచ్చ వెచ్చి నాకుతారు దాన్ని, మళ్ళా దాన్నే కోసి బాగుందిలే దాంట్లోనే. దేవునికి స్తోత్రం. చెప్పండిలే. వందనాలమ్మా మీకు, వందన. ఈసారి కూటాలకు వచ్చేటప్పుడు నాకు మీరు ఉదయం ఫోన్ చేయాలన్నా, నువ్వు ఏం తింటావో ముందు చెప్పు అని అడగాల. నీ బుద్ధి పుట్టింది చేసినావు అనుకో, పల్లెం తీసుకొని కొడతా మిమ్మల్ని అన్నీ. నేనేం కుక్కనా మీరు ఏది పెడితే దీనికి రావడానికి? నాకేం కావాలో మర్యాదగా ఫోన్ చేయండి, నేను పలాంది చెయ్యమంటేనే చెయ్యండి. అట్ట కాదు, ముందే ఫిక్స్ అయింటారు. ఆ బయట పరిచర్య చేసే వాళ్ళని అడిగింటారు, అక్క కుమారక్క అన్న ఏం తింటాడు, ఆమె సగమే చెప్తుంది. మళ్ళీ ఈ సునీతక్క ఏమని ఆమె సగం చెప్తుంది. ఇక ఎంగటన్న అడుగుతుంది, ఎంగటన్న అయితే అన్నతో తిరుగుతుంటాడు, ఎంగటన్న ఏం తింటాడు, అన్ని సగం సగం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆత్మహత్య చేసుకోవద్దురా, ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతావని బతికున్నా, లేకపోతే మీరు విద్య ఆ టార్చర్కి. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి చెప్పండి. మిమ్మల్ని పొగిడినా ఇప్పటిదాకా తిట్టినా అనుకున్నారా? మిమ్మల్ని పొగిడినానమ్మా, స్తోత్రం చెప్పరే. ఏ పొగిడినా స్తోత్రం చెప్పరా? మీరు చాలా మంచోళ్ళమ్మా. నీళ్లు ఇట్టయ్యారు, గ్లాసులో ఇట్ట పెట్టిస్తారు. గ్లాస్ ఇట్ట పట్టుకోవాలన్నా 2 ఏళ్ళు లోపలికి పోవాలన్నా. కుర్చేయిరా అని అంటే దాన్ని దొడసరు, అది ఎప్పుడో ఒకసారి బూజు పట్టి ఉంటుంది. అది కుసానా కుసా. నేనేమో మొదలే తొక్క తెల్ల సొక్క వేసుకొని వచ్చింటా, అది కూర్చుంటే మొత్తం అవుతుందని నేను చూస్తూ ఉంటుంటే దాన్ని చూస్తూ ఉంటుంటారు, కానీ తొడసరు. ఇంకా నా కచ్చీపు తీసుకొని నేను దుడుచుకుంటా, ఓ మట్టి అయిందా అంటే నేనేం దాన్ని నమ్ముకోవాలని తీసుకుపోతున్నా. శుభ్రంగా వేసేది లేదమ్మా దైవజనుడి ఇంటికి వచ్చినప్పుడు. అదిలే మొన్న వెళ్ళినా ఒక ఇంటికి, అన్నం తిన్నా, నేనా అసలు ఎవరింట్లో చేయి దేంతో దుడుచుకోండి, నాకు తెలుసు మీ సంగతి. సరే ఎవరో ఒక 4, 5, 10 మంది దాకా ఏదో ఒక టవల్ ఇస్తారు, తుడుచుకుంటా ఉంటుంటా. మిగతా వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. ఆ పొయ్యి కాడికి పోయి, ఏందమ్మా మీరు గంజి ఉంచేటప్పుడు చేసేది, దేశాలు దించేటప్పుడు ఏంటిదమ్మా అంటే, నా చెయ్యి మీకు మసిగూడనా? మసిగూడ తెచ్చిస్తావా నువ్వు? మసి ముఖం దానా, మర్యాద తెలియదు నీకు అని అనాలనిపిస్తుంది. నేనేమో మెలకుండా, పాస్టర్ అమ్మ నాకు వెళ్ళి చూస్తుంటుంది, సైలెంట్ అంటే సరేలే అమ్మ మెలకుండా. నేను ఏడంట, నేను అంటున్నా, నేనేమో ఏళ్ళు నోట్లో పెట్టినా కొరకలేను, నా చేతే కాదు, మీరు పెట్టంగానే ఏం చేయాలని అడుగుతా. నేనేమో మీ మంచితనం,
దేవునికి స్తోత్రం. ఆహా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడదాం మనము. దేవుడు అంటున్నాడు, నీ కష్టం వచ్చిందా బిడ్డ, నా మీద ఆధారపడు, ప్రార్థన చేయి, మోకరించు. నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా, మోకరించు, నా మీద ఆధారపడు. నాకంటే బాగుగా నీ పరిస్థితులను చక్కబెట్టువాడు ఎవడు లేడు అని ప్రభు అంటా ఉన్నాడు. ఎవరి మీద ఆధారపడాలి మనము? డబ్బుల కోసం ఎవరి మీద ఆధారపడాలి? పిల్లల భవిష్యత్తు కోసం ఎవరి మీద ఆధారపడాలి? పిల్లల వివాహాల కోసం ఎవరి మీద ఆధారపడాలి? పిల్లల చదువుల కోసం ఎవరి మీద ఆధారపడాలి? ఒక ఇండ్లు కావాలంటే, ఒక కార్యం జరగాలంటే ఎవరి మీద ఆధారపడతావు? చెప్పగలరా మీరు? ఎవరి మీద ఆధారపడతారో చెప్పగలరా? చెప్పలేరు మీరు. ఎందుకంటే మీ నోరు కట్టేస్తుంది. ఎందుకనంటే మీరు రాంగ్ వేలో వెళ్తున్నారు కాబట్టి. కొంతమంది మాత్రమే చెప్తున్నారు. కారణం ఏంటంటే నిజంగా దేవుని మీద ఆధారపడడం చాలా గొప్ప సంగతి అన్నమాట. అది మామూలు విషయం కాదు. దేవుని మీద ఆధారపడితే ఆయన చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. ఇప్పటికి నేను దేవుని మీదనే ఆధారపడ్డాను, ఆధారపడుతూనే ఉంటాను. నా రక్త సంబంధాల మీద నేను ఆధారపడలేదు. మొట్టమొదటిగా మందిరం కట్టాలనుకున్నాను, దేవుని మీదనే ఆధారపడ్డాను. మందిరం కట్టాలనుకున్న దేవుని మీదనే ఆధారపడ్డా. స్థలం కొనాలనుకున్న దేవుని మీదనే ఆధారపడ్డా. చర్చి మొత్తం కట్టాలనుకున్నా దేవుని మీదనే ఆధారపడ్డా. ఇల్లు కట్టాలనుకున్న దేవుని మీదనే ఆధారపడ్డా. బండి తీసుకోవాలనుకున్న దేవుని మీదనే ఆధారపడ్డా. ఏం చేయాలన్నా కూడా దేవుని మీద ఆధారపడ్డా. కాబట్టి దేవుడు ఈ స్థాయికి హెచ్చించుకుంటూ వచ్చాడు మనల్ని. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, మీరు కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉండండి. దేవుడు మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిపోతాడు. మిమ్మల్ని స్తోత్రం చెప్పండి. అంతే, మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు ఏ కాడికి గీకి 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 వాడు ఇయ్యనన్నా కూడా గీకుతుంటారు వాళ్ళు. డబ్బులు లేనప్పుడు దేవుని సన్నిధిలో మోకరించండి. ప్రభువా, నేను ఫలానా వ్యక్తిని అడగడానికి వెళ్తున్నాను, ఏదైనా దయ చూపించు, లేదా ఏదైనా లోన్ వచ్చేటట్టు చేయనైనా, లేదన్నా ఏదన్నా అక్కర తీర్చబట్టేట్టు చేయి ప్రభు అని అసలు మీకు అవసరతలు దేవుని సన్నిధిలో చెప్పుకుంటే కదా. ఒకసారి ట్రై చేయండి. మీరు రెక్కలున్నాయి కదా అని ఎగరడం కాదు, కాళ్ళున్నాయి కదా అని ఎవడి మీద అంటే వాడి మీద నిలబడడం కాదు, ఆనుకోవడం కాదు, ఆధారపడడం కాదు. సంఘం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రతి చిన్నదానికి అవును, ప్రతి పెద్దదానికి అవును, దేనికైనా దేవుని మీద, చిన్నదానికైనా దేవుని మీద ఆధారపడాలి మనము. మనకు వేరే దిక్కు లేదు, వేరే ఆప్షన్ లేదు. హిజ్కియా ఆధారపడ్డదంతే, యెహోషాపాతు ఆధారపడ్డదంతే. ప్రతి ఒక్కళ్ళు బైబిల్లో దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వచ్చేసారు వాళ్ళంతా. ఆమేన్, ఆమేన్. మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు భూమి మీదనే ఉంటారు. దేవుని మీద ఆధారపడిన వాళ్ళను తలెత్తుకునేటట్లు చేస్తాడు దేవుడు. ఇట్లా పైన చూడాలి మనం వాళ్ళని. అది నీవే అయ్యుందువు గాక, నీ కుటుంబమే అయ్యుండును గాక. కాబట్టి రెండో విషయం ఏంటంటే నరులను ఆశ్రయిస్తేనేమో అలా జరుగుద్ది. 7-8 వచ్చిన లక్కన చదువునానా? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వానికి యెహోవా ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలవల యోరన నాటబడినదై వెట్ట కలిగిన ఎండాకాలమైనను భయపడదది. దాని ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. వర్షము ఒకవేళ రాకపోయినా కూడా చింతపడాల్సిన పని లేదు. కాపు కాయడం మానదు. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి, అందరు చెప్పండి. 7-8 వచనాలు చదువుకున్నాం. యెహోవాను ఆశ్రయించు వారికంట అసలు మీరు ఎప్పుడు పచ్చగా ఉంటారని చెప్తుంది వాక్యం. మీరు కాపు కాస్తారని చెప్తుంది, పంటనిస్తారని చెప్తుంది. చేస్తారా పని? ఈ రోజు నుంచి కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు ఏం చేస్తారు? మోకరించి ప్రార్థనలో దేవుని సహాయం అర్జించండి. ఏదైనా ఆపరేషన్కి వెళ్ళాలి, ఆపరేషన్ చేసేది డాక్టర్ అని కాదన్నాను, కానీ ఆపరేషన్ ఫెయిల్ అవ్వకుండా మీరేం చేయాలి? ఎలీషక్క ఏం చేయాలా? రుతమ్మ తల్లి ఏం చేయాలి?
మన సక్సెస్ అంతా కూడా, సీక్రెట్ అంతా కూడా వాట్ ఈస్ బిహైండ్? అంతే, ప్రార్థనే. మీ వెనక ప్రార్థన ఉంటే నీ ముందు విజయం ఉంటుంది. అంతే. నేర్చుకోండి. దైవజనుడిగా నేను అదే చేస్తా ఉన్నా. నేను ఎవరి దగ్గరికి నేటికి కూడా ఈ రోజు వరకు నేను చెప్పగలను, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయి తప్పకుండా ఈ పరిచర్య కొనసాగిందని ఈ రోజు వరకు నేను చెప్పగలను. అలాగే నా చివరి శ్వాస వరకు కూడా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. నన్ను ప్రేమించి, పరిచర్యను చూసి, నా కష్టాన్ని చూసి ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే, ఎంత ఇచ్చినా కూడా అన్న కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా మందిరం, సభలు, కూటాలు అని చెప్పి ఇదే తెక్క పనులని చేస్తా ఉంటాడని చెప్పి ఊరికే ఇట్లనే అయినా అని చెప్పేసి నన్ను చూసి, నా బాధను చూసి, నా భుజాలపైన ఆ బరువును చూసి చాలా మంది బరువు పంచుకుంటున్నారు నాతో పాటు. సంఘంలో వేల రూపాయలు కానుకలు ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఒక కూటానికి నేను వస్తే కనీసం ఒక 1000 రూపాయలకు తక్కువ లేకుండా, 2000కు తక్కువ లేకుండా అటువంటి వారు భారం పంచుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, మహా అంటే ఒక 200. కుటుంబ ప్రార్థనలకు వస్తే నేను ఈ నుంచి ఆటో తీసుకొని, సౌండ్ సిస్టమ్ తీసుకొని, కీబోర్డ్ ప్యాడ్ తీసుకొని, యవనస్తులను తీసుకొని అక్కడికి వచ్చి నేను పెడితే ఆటోకి ఎంత ఇవ్వాలి? నేను ఆటోకి ఇవ్వద్దా? సౌండ్ సిస్టమ్ తీసుకొని వచ్చిన సంపద ఆటోకి ఇవ్వద్దా? మనము కూటానికి వెళ్ళేటప్పుడు ఆటో అక్కడికి వస్తుందనంటే నేను ఆటోకి ఇవ్వాలి. ఇంత చేస్తున్నా కూడా నేను ఏ రోజు కూడా నేను మిమ్మల్ని సనిగింది లేదు, గొనిగింది లేదు. ఎందుకో తెలుసా? నాకు దేవుని జోబిలో నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి ప్రతిసారి. ఆయన చెయ్యి పెద్దది. ఆయన ఎవరిని దీవించాలనుకుంటున్నాడో వాళ్ళతోటి పెద్దగానే ఇప్పిస్తా ఉన్నాడు. ఆయన ఎవరి మీద ఆయన కనుదృష్టి అధికముగా ఉందో వాళ్ళ ద్వారా ఆయన ఇప్పిస్తూనే ఉన్నాడు. ఎవరి ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడో వాళ్ళ ద్వారా ఇప్పిస్తూనే ఉన్నాడు. ఎవరి ద్వారా ఇక్కడ పరిచర్య చేయించాలనుకుంటున్నాడో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు పరోక్షంగా ఇక్కడ సేవ చేస్తా ఉన్నారు. వాళ్ళు కానుకల ద్వారా. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. నమ్మకంగా ఇస్తా ఉంటారు కొంతమంది. మిగతా వాళ్ళు మాత్రం పైకి మామూలుగా ఉండరు. ఈ బ్యాచ్ ఎంత పైకి పటారము, మామూలుగా ఉండదు. పైకి మాత్రం అనుకుంటారు అప్పుడప్పుడు, అబ్బా అన్న ఆ ఇంటికి వెంటలే ఇంకా వాళ్ళు బాగా కానుకిస్తారులే. కానుకల కోసం మనం ఎప్పుడు పరిచర్య అసలు చేయలేదు. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, నా వలే మీరు కూడా దేవుని మీద ఆధారపడ్డం నేర్చుకోండి అని చెప్తున్నాను. మనుషుల చేతుల వైపు చూడకుండా దేవుని జోబి వైపు చూడండి అని చెప్తున్నాను నేను. మనుషుల చేతుల వైపు చూడగాకండి, దేవుని జోబి వైపు చూడండి. మీ కొరకు కొంతమంది దేవుడి దృష్టిలో ఉన్న వాళ్ళని లేపుకుంటాడు దేవుడు. వాళ్ళు దేవుని చిత్తంలో ఉంటారు. వాళ్ళని అందుకోసమే దేవుడు పంపిస్తాడు ఇక్కడికి. మీరు ఆ పరిచర్యను నడిపించండి. ఇదిగో అందుకే మీకు ఇస్తున్నానని చెప్పేసి సేవకుల కుటుంబాన్ని పట్టించుకుంటారు, పరిచర్యను పట్టించుకుంటారు. ఏదన్నా కార్యక్రమం అంటే ముందుండి ఫోన్ చేస్తారన్నా, ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపో. ప్రార్థన చేసి చూస్తే 5,000 ఉంటాయి, ప్రార్థన చేసి చూస్తే 10,000 ఉంటాయి. ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేస్తాక ఏందక్క అని అంటే, పర్వాలేదన్నా, దేవుని పనిలో వాడు. మేము చేయలేం కదన్నా మీరు చేసే పని. మీరు ఎంత ప్రయాసపడుతుండ్రు. మా కుటుంబం తరపున దేవుని సేవ చేయండి అన్న. మేము ఎలాగూ చేయలేకపోతున్నామని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఇవ్వనోళ్ళ గురించి నేను తక్కువ మాట్లాడట్లేదు. మనందరం దేవుని జోబి వైపు చూద్దామని చెప్తున్నాను నేను. దేవుని జోబిలో సమృద్ధిగా ఉన్నాయి. దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. 4 రోజులు లేట్ అయినా గొనగకుండా సనగకుండా దేవుడు ఇస్తాడు మనకి. స్తోత్ర. కాబట్టి నీవు ఎలా ఉంటావంటే, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా ఎప్పుడు పచ్చగా ఉంటావంట నువ్వు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి కొంతమంది చేతులను దేవుడు బలమైన చేతులుగా, పరిచర్యను ప్రోత్సహించే చేతులుగా వారిని మార్చాడు. దేవుడు వారి కుటుంబాలను దీవించును గాక. మరొక మాట చెప్పుకొని మన ముగింపులోనికి వద్దాం.
దేవుని యొక్క స్వరూపులు అనబడిన దూతలకు 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలలో ఇప్పుడు మరో 2 రెక్కలు ఏం చేస్తున్నాయి? రెంటితో ఎగురుచు. అప్పుడు వాళ్ళు స్తుతి ఆరాధన చేస్తా ఉన్నారు. ఇప్పుడు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు, మరో 2 రెక్కలతో ఫ్లయింగ్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎగురుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి వాళ్ళందరూ. ఇప్పుడు నా వైపు చూడండి. ఒక రెక్క స్తుతి స్తోత్రం, చెప్పండి. ఒక రెక్క స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అనండి కుడి చేత్తో. మీరు శబదాలు చేయగాకండి. శబదం చేస్తుంది. దేవుడు శబదం చేయమన్నాడు. ఇప్పుడు పెద్ద శబదం చేయాలి. మీరు స్తుతి స్తోత్రం అనండి. ఎడమ చేయితో హల్లెలూయా కృతజ్ఞత, హల్లెలూయా కృతజ్ఞత. స్తుతి స్తోత్రం, హల్లెలూయా కృతజ్ఞత, స్తుతి స్తోత్రం, హల్లెలూయా కృతజ్ఞత. ఇప్పుడు పైకి లేపండి అట్లా. స్తుతి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి స్తోత్రం, హల్లెలూయా. ఏం ఎత్తవా? మీరేమన్నా ఎత్తరా అని? మేము పరలోకం రాము కదా, మాకేం పని అంటవా? రేపు ఆడ చేసే పని ఇదే, వేరే పని ఏం లేదు. బాయ్ ఎత్తచ్చు కదా అమ్మాయి, ఇంత తినొచ్చుంటావు. దేవునికి స్తోత్రం. పరలోకం వస్తారా మీరు? పరలోకం రావడానికి సిద్ధమేనా? ఎవరైనా ఇక్కడనే ఉంటాం, పరలోకం వద్దంటే చెప్పండి. చర్చి ఇల్లు 2 రాసిచ్చిపోతా. సంతకం ఇప్పుడే పెడతా, బాండ్ పేపర్ తెచ్చుకోండి. అయ్యా మాకు పరలోకం వద్దు, ఈడ ఎట్టా మాకు ఇల్లు లేదు, ఆ ఇల్లు మాకు రాసిస్తా. చర్చి కూడా రాసిస్తా. సౌండ్ సిస్టమ్ మీదే, కారు మీదే. డ్రైవర్ ఫ్రీ కాదు, డ్రైవర్ కూడా వచ్చేస్తాడు ఆడికి. డ్రైవర్ కూడా ఇక్కడ పని ఏం లేదు. యేసయ్యతో మేమందరం చేయబోయేది ఇట్లా శృతి శాస్త్రం కాదు, ఇది ఆడ చేయబోయేది. చెప్పండి. రెండు ప్లేట్లు తింటారు, చెయ్యత్తమంటే ఇబ్బంది. 2 కడగను కూడా కడగరు. కడికే ఊపు పాశ్రమ గారు ఆడ ఎగురు ఊపుతూ అనేది ఉంది కదా, ఎగురుతూ ఊపినవా నువ్వు? ఊపు ఊపు, చేతులెత్తు. హల్లెలూయా. ఇప్పటిదాకా నిద్రపోయిన వాళ్ళు అనుకుంటారు మా నోట్లో మట్టి కొట్టిండు అన్న, ఇంత బాగా నిద్రపోతుంటే నిద్ర లేపిండినా, అయిపోయినాక లేచాం కదా అని అనుకుంటాను. పక్షిరాజు వలెనే పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. పక్షిరాజు వలెనే రెక్కలు చాపి అలయక నాకు రాదు. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, ఆహా నాకు రెక్కలుండి నీడలా నేను ఆకాశము మట్టుకు ఎగిరి దేవునిని చేరుకొని ఆయన ముఖ దర్శనము చేసుకుందును.
రేపు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు నీకు రెక్కలు లేకపోతే ఎగరలేవు. మధ్యాకాశమునకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు బూర తీసుకొని వచ్చి బూ అనే ఒక స్వరం వినపడబోతా ఉంది. ఆ స్వరం వినపడినప్పుడు ఎవరు ఎత్తబడతారో తెలుసా? దేవుని నిత్యము స్తుతించే బిడ్డలు. అవే వారికి రెక్కలు కట్టుకొని మధ్యాకాశమునకు పోబోతా ఉన్నారు వాళ్ళు. నీకు రెక్కలు లేకపోతే మధ్యాకాశమునకు ఎగరలేవు నువ్వు. ఎందుకనంటే పక్షి రాజు అనబడిన యేసు మధ్యాకాశమునకు రాబోతా ఉన్నాడు. మిగతా పక్షులందరినీ తీసుకొని పోవడానికి ఆయన మధ్యాకాశంలో విందు జరుగుతా ఉంది. అది అంతఃపురము. నువ్వు ఎగరాలంటే, నువ్వు పరలోకము చేరాలంటే, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, ఆ రాకడలో మధ్యాకాశమునకు నువ్వు ఎత్తబడాలంటే నీకు రెక్కలు కావాలి, స్తుతి ఆరాధన కావాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి, నిత్యము దేవునికి పరిశుద్ధుడని చెబుతూ ఉండాలి. హల్లెలూయా గానాలతో నువ్వు నిత్యము దేవుని స్తుతించినప్పుడు నీకు రెక్కలు వచ్చేస్తాయి. నీకు రెక్కలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క శబ్దాన్ని నీ ఒక్కదానవే అంటావు, నువ్వు ఒక్కడివే అంటావు. వెంటనే రెప్పపాటు సమయంలో మార్పు చెందుతావు, ఒక పక్షిలాగా మారిపోతావు, అక్షయ రూపాన్ని ధరించుకుంటావు, యేసయ్య పోలికలోనికి వస్తావు, ఆయన స్వరూపంలోనికి వస్తావు, ఆదాము వాళ్ళ కాళ్ళము నాటి డిఎన్ఏలోనికి వచ్చేస్తావు. వెంటనే నువ్వు ఏమైపోతావంటే రెప్పపాటు సమయంలో మధ్యాకాశములో చేరుకుంటావు నువ్వు. ఆమేన్, ఆమేన్. ఇది పక్షిరాజు. అందుకే ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంట? యెహోవా పరిశుద్ధుడు. కమ్ ఆన్ ఎవ్రీవన్, యెహోవా, 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 యెహోవా అని మానక. ఏంటి మానక? రోజు ఏం చేయాలి మనము? అదే మానక ఏం చేయాలి? మానక అంటున్నాను, ఏం చేయాలి మానక అంటే ఏం చేస్తారు? పోయేటప్పుడు కంజర్లు తీసుకుపోతారా ఏమి? ఇంట్లో కొట్టుకోవాలి, డ్రమ్ము కూడా తీసుకుపోయి ఏం చేస్తారు? ఇంట్లో మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు అక్క? అదే ఎట్లా స్తుతిస్తావు? స్తుతిస్తారు ఎట్లా? అది నాకు ముఖ్యం. ఎట్లా శాంతక్క ఎట్లా స్తుతిస్తావు? అరుణక్క ఎట్లా స్తుతిస్తావు? చెప్పు చాలక్క ఎట్లా స్తుతిస్తావు నువ్వు? దుర్గా చెప్పు ఎట్లా స్తుతిస్తావు? ఎట్లా? పాటల ద్వారా చెప్పండి, పాటల ద్వారా చెప్పండి. పాటల ద్వారా దేవుని స్తుతించాలి, నీ ప్రవర్తన ద్వారా దేవునికి స్తుతి కలగాలి, నీ సత్క్రియల ద్వారా దేవునికి మహిమ కలగాలి, నీ జీవితము ద్వారా దేవుని యొక్క గొప్పతనం ప్రజలకు తెలియబడాలంతే. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే మనందరం నడిచే బైబుల్ లాగా మారిపోవాలంటే. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు. మంచి దేవుడు, చాలిన దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో ఉన్నాం దేవా. 150వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, 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 స్తుతించుడని నీ వాక్యం సెలవిస్తా ఉంది.